మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. సో ఈరోజైతే మనం మూవీ ఓపెనింగ్ అయితే ఇక్కడికి వచ్చేసాం. సో అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్ రెడ్డి ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా డిఓపి బిఆర్ ప్రసాద్ గారు అయితే ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన విషయాలన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అనగారా బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన కాడి నుంచి చాలా నాకు డౌట్ అనిపిస్తుంది. కొంచెం జరగనే ఇటు అన్నా, నేను వచ్చిన కాడి నుంచి చూస్తాను, పూరి జగన్నాథ్ ఫోటో పెట్టారంటే దానికి ఏదన్నా మంచి రీజన్ ఉంటుంది. ఏంటన్నా సంగతి? నేను స్కూల్ ఏలో నుంచి పూరి సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. నేను కూడా ఆయనలాగే డైరెక్టర్ అవ్వాలని నాకు ఆయన ఇన్స్పిరేషన్. సో నేను ఆయన్నే మనసులో పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని, ఆయన ఇన్స్పిరేషన్తో కథలు రాసుకుంటూ డైరెక్టర్ అవ్వాలని బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్లో ఆయన దగ్గర శిష్యరకం చేయాలని వెళ్ళాను. ఆ అవకాశం నాకు ఈ జన్మలో రాలేదు. సో బెంగళూరుకి వెళ్ళి అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఎలాగైనా ఆయనంతటా వాడిని అవ్వాలని, ఆయనలాగా సినిమాలు తీయాలని, ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడేలా సినిమాలు తీయాలని ఆయన ఇన్స్పిరేషన్. అయితే పూరి జగన్నాథ్ అంటేనే ఒక మైండ్ గేమ్తో స్టార్ట్ అయ్యే సినిమాలు తీస్తాడు ఆయన. అట్లే ఉండిపోతుందా ఎట్లా మీ సినిమా ఇప్పుడు? అంటే ఆయన స్టైల్లో తీసేంత నాకు లేదనుకుంటా మేబీ. ఓకే, కానీ ఉంది మన సినిమాలో. బాగా స్టఫ్ ఉంది, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, మంచి సెంటిమెంట్స్ ఉన్నాయి, కొంచెం మిస్టరీ ఉంటుంది. ఓకే, క్రైమ్ సస్పెన్స్ మూవీ. సో మీది ఇక్కడ మదనపల్లి లోకలేనా? అవునండి, లోకలేనా. సో ఇంతకుముందు ఏమైనా చేశారన్నా? అంటే డైరెక్టర్గా ఏం చేయలేదు, అసిస్టెంట్గా చేశా. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఏంటి నేమ్ ఏంటి? మంచి సస్పెన్స్ అండ్ మర్డర్ సస్పెన్స్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది. దాంతోపాటు మన సమాజంలో ఇప్పుడున్న ఎవరికి రిలేషన్స్ మీద పెద్దగా రిలేషన్ బాండింగ్ లేదు, తోడబుట్టిన వాళ్ళకి కానీ ఇలా ఆ సెంటిమెంట్ని కొంచెం బాగా సిస్టర్ అని ఎలా ఉండాలనేది మన సినిమాలో బాగా చూపించబోతున్నాం. సిస్టర్ క్యారెక్టర్ని ఓన్లీ సినిమా మొత్తం సిస్టర్ అలానే ఏం లేదు, మర్డర్ సస్పెన్స్ ఉంటుంది. దాంతోపాటు మంచి సెంటిమెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సిస్టర్ అనేది బ్రదర్ అండ్ సిస్టర్ అంటే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది రాఖీ పండగ. నేను అనడం ఏంటంటే, రాఖీ పండగ అంటే చెల్లెలు వచ్చి అన్నకి రాఖీ కట్టేసి అన్న ఇచ్చి తీసుకొని వెళ్ళిపోవడమే కాదు, అన్న ఎప్పుడైనా ఆపదలో ఉంటే చెల్లెలు కూడా వచ్చి ఆదుకోవాలని అనేది మన సినిమా సారాంశం. యాక్చువల్గా లో బడ్జెట్లో మూవీ చేస్తున్నాం. ఓకే, సో మనం బయట అంతా వెళ్ళి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందని లోకల్లో అనుకున్నాం. బట్ అయినా కూడా బయట 2 షెడ్యూల్స్ ఉంటాయి, బయట లోకల్లో 1 షెడ్యూల్ ఉంటుంది. అంటే ఆర్టిస్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు? అంటే లైక్ హీరో హీరోయిన్ లోకల్ లేదంటే బయట వాళ్ళు పిలిపిస్తున్నారా? మా రైటర్ ఉన్నాడు, మా ప్రసాద్. అతను ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, దాంట్లో మా సాయి హీరోగా చేశాడు. నేను చూసి అది అసలు కంటతడి పెట్టించాడు, సెంటిమెంటల్గా బాగా తీశాడు సినిమా అది. సో ఆ సినిమా చూసి ఈ అబ్బాయి అయితే మనకి సెంటిమెంట్స్ అన్న బ్రదర్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతాడని ఆ అబ్బాయిని తీసుకోవడం జరిగింది. ఓకే, మనతో పాటు హీరో సాయి గారు ఉన్నారు. సాయి గారిని కూడా కొన్ని మాటలు అడిగి తీసుకుందాం. నమస్తే సాయి గారు. నమస్తే నాగరాజ్ గారు. ఎలా బాగున్నాండి, మీరు? బాగుంది. చెప్పండి. సో మొత్తానికి అయితే నేను ఇంతకు ముందు కూడా మీ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూశాను, చాలా బాగున్నాయి. అదే విధంగా ఇప్పుడు బిగ్ మూవీ దగ్గరలో మీరు వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఇట్స్ ఆల్మోస్ట్ 3 years అయింది. సో ఆ తర్వాత చాలా అనుకున్నాం కానీ ఏమీ చేయలేకపోయాం. బడ్జెట్స్ లేవు అండ్ మాకున్న లిమిట్స్లో మేము చేయలేకపోయాం అవన్నీ. సో అట్లనే ఆలోచిస్తూ కొంచెం ట్రయల్స్లో ఉన్నప్పుడు ఇంకా రెడ్డి అన్న, ప్రసాద్ అన్న ద్వారా కలవడం అండ్ మేము డిస్కస్ చేయడం. సో అది కొంచెం ఫ్లోలో వర్కౌట్ అయింది, ప్రాజెక్ట్ మంచిగా వస్తుంది అని నమ్మకం కలిగింది. సో అప్పటి నుంచి మేము ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 6 months నుంచి వీఆర్ డిస్కసింగ్ ది స్టోరీ అండ్ ఇప్పుడు పూజకి ఇట్లా స్టార్ట్ అయింది. బట్ కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది షూట్కి వెళ్ళడానికి. బట్ సో మేమందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ కాంటెంట్
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఇక్కడ ఈ మూవీలో సంబంధించిన హీరోయిన్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో అండి. మీ పేరు? స్వాతి. స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. సూపర్. సో ఇంతకుముందు ఏమైనా మూవీస్ చేశారా మీరు? యా, నేను ఒక 4-5 ప్రాజెక్ట్స్లో చేశాను. అంటే బిగ్ ప్రాజెక్ట్స్లోనే చేశాను, చిన్న చిన్న రోల్స్ చేశాను. రీసెంట్గా మూవీ ఒక హీరోయిన్గా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. యా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ మదనపల్లికి వచ్చి మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే? అంటే లైక్ మా ఊరు ఇక్కడే అండి, అంటే నా కొంచెం దగ్గర గాలివీడ్ అనమాట. సో ఇక్కడ నుంచి 2 hours లైక్ యా. సో చాలా ఎమోషన్ అండి నాకు. ఈ మదనపల్లి అనేది చాలా ఎమోషన్. చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు. ఇది మన ఊర్లో తీసిన ఫీలింగ్ అనమాట. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఒకవేళ హైదరాబాద్లో షూట్ జరిగితే ఇంత హ్యాపీగా ఉంటానేమో. సో మన ఊరు, మన సరౌండింగ్స్, మన లాంగ్వేజ్ అన్నప్పుడు అఫ్ కోర్స్ చాలా ఎక్సైటెడ్గా, చాలా హ్యాపీగా ఉంది. సో ఇదే ఊర్లో నేను 5th standard చదివాను అనమాట. 5th 6th క్లాస్ చదివాను నేను చిన్నగా ఉన్నప్పుడు. సో ఆ వీధుల్లో చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో మళ్ళీ అదే ఊర్లో వచ్చి ఈరోజు ఈ మూవీ ఓపెనింగ్ అనేది ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. అలా అనిపిస్తుంది నాకు. యా. సో ఈ నారికేలి మూవీలో మీకు నచ్చిన, అంటే ఏమి నచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ స్టోరీని? అసలు నాకు ఏం నచ్చి అంటే నేను స్టోరీ పరంగా ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రసాద్ పై నమ్మకం అంతే. తను ఇది ఒక మూవీ చేస్తున్నామంటే సరే చేసేద్దాం ఏమంత అంతే. నమ్మకం ఆయన మీద? అంటే వీఆర్ ట్రావెలింగ్ సిన్స్ 7 years కదా. సో మేము చాలా సార్లు ఎన్నో ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాము, చేయాలనుకున్నాము. అలా ఆ జర్నీలో నాకు తను ఒక హార్డ్ వర్క్ బాగా తెలుసు. ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు ఒక దానిపైన అని చెప్పి. సినిమా అంటే ఎంత పిచ్చి అనేది. సో ఆ సినిమా అంటే పిచ్చి అన్న వాళ్ళు సినిమా చేయాలంతే. అది ఎలాగున్నా పర్వాలేదు, మంచి సినిమా చేయాలి. దట్ ఈస్ వాట్ వీ థాట్. అంటే ఏ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ సినిమాలో? ఇందులో నేను సాయికి పేరుగా చేస్తున్నాను. సో ఇందులో మెయిన్ 3 roles ఉంటాయి. సాయి సిస్టర్ అండ్ నేను. అది సో మా ఫాదర్ క్యారెక్టర్ ఆల్సో. సో మేము ఈ 4 members చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఇన్ దిస్ మూవీ. సో దీన్ని బట్టి నడుస్తుంది. సో మెయిన్ నాకు లవ్ స్టోరీస్ అంటే పెద్ద ఇష్టం ఉండదు. ప్లస్ ఇందులో థ్రిల్లర్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి నాకు అది చాలా ఇష్టం. సో మీ అడిగిన క్వశ్చన్కి ఇది నా ఆన్సర్. సో మెయిన్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మూవీ ఇంకా ముందుకెళ్ళాలని, ఇంతకు ముందు చేసిన మూవీస్ కూడా మంచి సక్సెస్ పొందాలని. షూర్. యా. సో అదేవిధంగా డిఓపి కూడా మనతో పాటు ఉన్నారు, బిఆర్ ప్రసాద్. సో అదే ఆయన మాటలు నేర్చుకున్నాం. నమస్తే బిఆర్ ప్రసాద్ గారు. బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నా నరేష్. సో మొత్తానికైతే మదనపల్లిలో సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మీరు. సో ఫస్ట్ ప్రాజెక్ట్ బాగా మంచిగా ముందుకు వెళ్ళింది అని చెప్పారు ఇందాక డైరెక్టర్ గారు కూడా. సో అదే విధంగా వెళ్తాంది. సో ఈ ప్రాజెక్ట్ కూడా పూజా కార్యక్రమం కూడా ఈ రోజు స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. మదనపల్లి అందరూ కలిసి ఒక ఫ్యూచర్ ఫిలింని ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, రాయడం కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, డైరెక్ట్ చేయడం కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. సో మెయిన్ అంతా మదనపల్లి సరౌండింగ్స్ని తీసుకొని ఒక మదనపల్లిని ఒక ఫిలిం హబ్ లాగా క్రియేట్ చేయాలనేది ఎప్పటి నుంచో ఆశ. సో ఆ దగ్గరలో నెరవేరబోతుంది. దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు డైరెక్టర్ కదా, డిఓపిగా ఎందుకు చేస్తున్నారు? మా డైరెక్టర్ నాకు కథ రాయాలి అని చెప్పేసి లైన్ చెప్పాడు. సో లైన్ విన్నప్పుడు నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ మధ్యలో అలాంటి లైన్స్ చాలా ఏళ్ళైంది, అలాంటి మంచి ఎమోషన్ మిస్ అయ్యి. సో అలాంటి లైన్ విన్నప్పుడు దీంట్లో నేను పాట అయితే బాగుంటుందని ఫస్ట్ స్క్రీన్ ప్లే డెవలప్ చేశాను. సో స్క్రీన్ ప్లే డెవలప్ అవడం దట్టు డిఓపిగా చేస్తే మా సార్కి, డైరెక్టర్ గారికి కొంచెం హెల్ప్ అవుతుంది. సో అలా డిఓపి చేయడానికి మంచి స్కోప్ ఉంది. సో నాకు ఎప్పటి నుంచో కెమెరా ఇచ్చింది. సో అందుకోసమని ఇంకా టీం అందరినీ సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. సో మొత్తానికి అయితే మంచిగా, అంటే దీంట్లో రైటర్ కూడా మీరే? డైలాగ్స్, స్టోరీ డెవలప్మెంట్, స్క్రీన్ ప్లే నేను, డైలాగ్స్ సురేష్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రైటర్ అయినా. సో ఆయన రాస్తాను. సో ఎలా ఉండబోతుంది అయితే? ఇంకో క్వశ్చన్ అడగాలని నేను, అంటే మీరు మదనపల్లి వాసి, ఇంకా వాళ్ళు కొత్త కొంచెం అందరు కాబట్టి నీకు అది చాలా వరకు ఇప్పుడు వస్తున్న ఈ సందర్భాల్లో మూవీ ఫీల్డ్ సంబంధించి చూసుకున్నట్లయితే పూజ కార్యక్రమాలు చేస్తారు, షూట్ చేసుకుంటారు, అన్ని చేస్తారు, డిఏ మిక్సింగ్కి వెళ్తారు, ఎడిటింగ్ అన్ని ఎవ్రీథింగ్ చేసిన తర్వాత ఫైనల్లో స్టాప్ చేసేస్తారు. అలాంటిది ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమా రిలీజ్ చేసే? లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఒక సినిమా బయట రావాలంటే దానికి ఉన్న మెయిన్ పిల్లర్ ఏంటంటే మనీ. సో డబ్బు లేనప్పుడు డైరెక్టర్ ఏం చేయలేడు, యాక్టర్స్ ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. సో కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసి ప్రసాద్ ల్యాబ్స్లో కుప్పలు రిలీజ్ కాకుండా క్యాసెట్లు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో
మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఒక ప్రొడ్యూసర్ వస్తారు, సినిమా చేద్దాం అంటారు, స్టార్ట్ చేస్తాం, అంతా అవుతుంది, మధ్యలో ఏదో క్లాషెస్ వస్తాయి. సో వాడికి ఈ సినిమాని వదిలేసి వెళ్ళిపోతారు. బేసిక్ అంటే ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు డైరెక్టర్కి ఏం కావాలో అది ఇస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. సో అది మెయిన్. కొంతమంది డైరెక్టర్స్లో ఫాల్ట్ ఉంటుంది. సో యాక్టర్స్ కోఆపరేట్ చేయకపోవడం, సో ఇలా చాలా చాలా విషయాలు ఉంటాయి. కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి. సో పర్సనల్ థింగ్స్ అనేది మనం ఇక్కడ చెప్పడానికి లేదు. సో ఒక్కొక్కరు అది డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళ వ్యక్తిత్వం మధ్య జరిగే ఒక చెప్పుకోలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. సో అంతే, దానివల్లనే ఆగిపోతాయి అంటావా? దానివల్ల ఆగిపోతాయి. ఈగో ఇష్యూస్ మెయిన్ ఏంటంటే ఒక మళ్ళీ మనిషి చిన్న ఫీల్డ్ లో ఈగో ఇష్యూస్ పెట్టుకుంటే ఇబ్బంది కదా. అదే అంటే చాలా మందికి ఈగో ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఈగో ఇష్యూ వల్లే నువ్వెంత, నేనెంత, నువ్వేంటి, నేనేంటి, నేనే నీకు ఇచ్చాను, సో ఇలాంటివి మాట్లాడుతుంటారు. సో దానివల్ల కొంచెం హర్ట్ అవుతాం అంతే. అది సో మొత్తానికి అయితే మూవీని ఆపేది లేదంటారు. లేదు, 1.5 year బడ్జెట్, మంచిగా అంటే హై అండ్ టెక్నీషియన్స్ చేస్తున్నారు. నేను ఇంకా ఇప్పుడే డీటెయిల్స్ చెప్పను. సో ఎందుకంటే అగ్రిమెంట్ జరిగిన తర్వాత హై అండ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్ కావచ్చు, డిఓపి కావచ్చు, ఎడిటర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఎస్ఎఫ్ఎక్స్ కావచ్చు, ఇలా సినిమాలు ఆల్రెడీ ఇక్కడ చేస్తున్న హై టెక్నీషియన్స్ని అడాప్ట్ చేసుకొని ఒక ఫ్యూచర్ ఫిల్మ్ని థియేటర్స్కి రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది విజువల్ మీకు ఒక బీస్ట్ ఉంటుంది. ఇది థియేటర్ రిలీజ్ చేస్తుందా? థియేటర్కల్ మూవీ పక్క థియేటర్ చేస్తారు. ప్రొడ్యూసర్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ సినిమాకి సంబంధించిన ఎంత అమౌంట్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సో అని అంటే ఏం నచ్చి దీనిపైన పెడుతున్నారు అనేది అన్న మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. చంద్రశేఖర్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఓకే, ఈ పొద్దు నారికేలి మూవీ ఓపెనింగ్ అయితే ఈరోజు జరుగుతుంది. సో దీనికి ప్రొడ్యూసర్ అంటే మొత్తం మీరు లేకపోతే పని జరగదు అన్నట్టు, అట్లాంటిది మీరు ఒక మెయిన్ పిల్లర్ అన్నమాట. సో ఎలా అనిపిస్తుంది అన్న? నాకు చాలా హ్యాపీగా ఉందన్న. నేను ప్రొడ్యూసర్గా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దాంట్లో ఏమంటే మెయిన్ వచ్చేసింది మా అన్న రెడ్డి ప్రసాద్ అన్న, నా తమ్ముడు ప్రసాద్ అన్న వచ్చేసి సురేష్ అన్న, వీళ్ళు ముగ్గురు వచ్చేసిందని నాకు మెయిన్ పిల్లర్స్. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఇది చెప్పిన తర్వాత, స్టోరీ చెప్పిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నాకు ఇంప్రెస్ అయ్యి నేను ఈ మూవీ ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ఎంత బడ్జెట్ చేస్తున్నారు? బడ్జెట్ విషయం వచ్చేస్తున్నాను, మనము మినిమం బడ్జెట్ ఉంటుందన్న. ఎంత అని చెప్పాము, క్వాలిటీగా తీస్తాము. మెయిన్ క్వాలిటీ మినిమం బడ్జెట్లో తేవాలని. ఓకేనా, మీ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ. మనతో పాటు ఇప్పుడు డైలాగ్ రైటర్, అంటే ఈ మూవీకి నారికేలికి సంబంధించిన డైలాగ్ రైటర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన ఏ మైండ్ లో పెట్టుకుని ఈ డైలాగ్ ని రాశారు అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. నమస్తే అన్న. నమస్తే. నేను గతంలో కొన్ని చిత్రాలు చేశాను. నేను దాదాపు ఒక 12 yearsగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే. శ్రీధర్ సీపాన్న గారి దగ్గర, నడిమిటి నరసింహరావు గారు పెద్ద రైటర్స్ దగ్గర వర్క్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ శివరంజన్ అని రష్మితో చేశాను. దేవరకొండ విజయ ప్రేమ కథ, మిర్చి కిలి, ఇప్పుడు యువర్స్ బాబీ, గుట్టు చప్పుడు చిత్రాలు జరుగుతున్నాయి. పెద్ద చిత్రాలే. వాటన్నిటి కూడా నేను సింగిల్ కార్డ్ రైటర్గా, డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. ఇక్కడేనా? మదనపల్లి, నిమ్మనపల్లి మండలం, తరగొండవారిపల్లి. రెడ్డి ప్రసాద్ డైరెక్టర్, ఈ సినిమా డైరెక్టర్ వచ్చి నా ఫ్రెండ్. హై స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాము. తను సినిమా చేయాలి అని చెప్పిన తర్వాత చాలా రోజులు మేము ట్రావెల్ చేస్తున్నాం. సినిమాకి సంబంధించి అన్ని విషయాలు మేము షేర్ చేసుకుంటున్నాము. తను ఇండస్ట్రీకి రావాల్సిన సిచ్యువేషన్లో కొద్దిగా పరిస్థితుల్లో రాలేదు. కాకపోతే ఇక్కడే ఉండి తను వర్క్ నేర్చుకున్నాడు. కలిసి ట్రావెల్ చేయాలి, సినిమా చేయాలంటే చేద్దామని చెప్పాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా లైన్ నాకు చెప్పాడు. ఫస్ట్ లైన్ చెప్పిన తర్వాత చాలా టెంప్టింగ్ అనిపించింది. గతంలో చిత్రాలకి భిన్నంగా అనిపించింది. చాలా సినిమాల రైటర్స్ ఏదో రాస్తామంటే కంటెంట్ లేకుండా ఏం రాయలేము. ముందు కంటెంట్ బాగుండాలి, కథ నచ్చాలి. అందులో కథనాలు చాలా బాగున్నాయి. దాంతో నేను ఇష్టపడి ఈ సినిమాకి ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేద్దామని చెప్పి సినిమా వర్క్ చేస్తాను. ఓకే, చూసారు కదండి, ఇదండి ఈ నారికేలి మూవీ ఓపెనింగ్ విశేషాలు. ఈ సినిమా మరింత సక్సెస్ పొందాలని మా సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నేను మీ నాగరాజ్. థ్యాంక్ యూ సో మచ్.